హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఈరోజు విషయం ఏంటి అంటే ఒక దారుణం చోటు చేసుకుంది. అది ఎక్కడంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడం చాలా బాధాకరం. ఫ్లైట్లో 242 మంది ఉన్నారు. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ కూడా ఉన్నారు. ఇండియన్స్ 169 మంది ఉండగా బ్రిటిష్ వారు 53, అలాగే పోర్చుగీస్ వారు 7, కెనడా వాసి 1 ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలామందే ఉన్నారు. సో ఇది ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో అక్కడికక్కడే వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. పైలట్కి ఏదో జరుగుతుంది అని అనుమానం వచ్చి సిబ్బందికి కాల్ చేశాడంట. కానీ ఫలితం లేకపోయింది. ఫుల్ ఇంజన్తో ఉన్న ఫ్లైట్ కూలిపోవడంతో పెద్దగా మంటలు చెలరేగాయి. 242 మంది ఉండగా 241 మంది మరణించారు. ఒక్క వ్యక్తి మాత్రమే బతికారు. ఆయన పేరు రమేష్ విశ్వాస్. ఫ్లైట్ సరాసరి మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్లడంతో హాస్టల్లో ఉన్న చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బతికిన ఆ ఒక్క పర్సన్ని పీఎం మోడీ గారు పరామర్శించారు. ఏమైంది అని రమేష్ను అడగగా, టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయింది. నేను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరో నన్ను అంబులెన్స్లోకి ఎక్కించారు అని చెప్పాడు. అయితే ఇందులో దారుణం ఏంటి అంటే ఒక వ్యక్తి తన భార్య వారం క్రితమే చనిపోయింది. ఆమె చివరి కోరిక మేరకు అస్థికలను నదిలో కలపడానికి ఆయన ఇండియా వచ్చారు. ఆ కోరిక నెరవేర్చి తిరుగు ప్రయాణం అవుతుండగా విమానం కూలి చనిపోయారు. వాళ్ళ 2 పిల్లలు అనాథలయ్యారు. సో ఇక్కడ మీరు విమానం ఎలా క్రాష్ అయింది అనేది ఈ వీడియోలో చూడవచ్చు.